మీ బడ్జెట్ ఒకవేళ 10 lakhs లోపల ఉండి నాకు మంచి ఈవీ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. మన దగ్గర ఉన్న వెహికల్ చూసుకుంటే టాటా పంచ్ .EV కొత్తగా వచ్చిన 2026 మోడల్ అనమాట. సో ఈ కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చాలా బాగుంది. సో ఈ వెహికల్లో ఏమేమి ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ అలాగే దీంట్లో కంఫర్ట్ ఉందా లేదా, అండ్ బూట్ స్పేస్, ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఒక స్మాల్ ఫ్యామిలీకి లైక్ 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈ వెహికల్స్ సూట్ అవుతుందా లేదా, అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ into the video. ఓకే గైస్, యాజ్ యూ కెన్ సీ వీఆర్ అట్ రిత్వికా టాటా మోటార్స్. సో మన దగ్గర ఉంది కొత్త టాటా పంచ్ ఈవీ. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈరోజు మనం డ్రైవ్ చేసి చూద్దాం. మీరు కీ కూడా చూసుకోవచ్చు, సింపుల్ కీ ఇస్తున్నారు. సో ORVMs కూడా ఓపెన్ అవుతాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో లెట్స్ ఓపెన్. సో ఓకే, సో లెట్స్ డ్రైవ్ దిస్. ప్రెజెంట్ ఈకో మోడ్లో ఉన్నాను. సో ఇనిషియల్ పుల్ ఈజ్ డీసెంట్. సిటీ ట్రాఫిక్ అయితే బాగుంటుంది, ఓవర్టేక్స్ బాగా చేయొచ్చు. ఓకే, సస్పెన్షన్ కూడా బాగుంది. దీంట్లో మీకు 5 km/h నుంచి 40 km స్పీడ్ వెళ్తుంటారు కదా. సో ఆ టైంలో మీకు హై బీమ్ ఒకవేళ ఆన్ చేసి ఉంటే మీకు వార్నింగ్ కూడా వస్తుంది ఇక్కడ, డైరెక్ట్ డౌన్ చేయండి అని, ఎందుకంటే ట్రాఫిక్లో మీరు యూజ్ చేయకూడదు కాబట్టి. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది, అండ్ అలాగే బ్రేక్స్ కూడా చాలా పవర్ఫుల్గా అప్లై అవుతున్నాయి. చాలా ఈజీ టు డ్రైవ్ ఉంటుంది, లైక్ ఒక స్కూటర్ని నడిపినట్టు ఈజీగా డ్రైవ్ చేసేయచ్చు మీరు. ఓకే, చాలా స్లీకీ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు ట్రాఫిక్లో స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి ఈ కార్లో, అండ్ ఆ సీట్ బెల్ట్స్ వార్నింగ్ అయితే దీంట్లో ఉంటుంది. మీరు ఆల్దో సీట్ బెల్ట్స్ సరిగ్గా అప్లై చేయకపోతే మీకు అట్లీస్ట్ ఒక 1 minute అయినా సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో పెడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. రీజనరేటివ్ బ్రేకింగ్ బేస్డ్గా ఇది పెడల్ షిఫ్టర్స్ వర్క్ అవుతాయి అన్నమాట. ఇండియన్ ట్రాఫిక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ పడితే ఎలా పడితే అలా ఆపుతుంటారు, తిప్పుతుంటారు. సో ఇలాంటి టైంలో ఈవీస్ చాలా ఎఫెక్టివ్గా, చాలా అక్యూరేట్గా పనిచేస్తాయి మీకు. సో ఇంకా ఇలాంటి చిన్న ఈవీ ఉందనుకుంటే మాత్రం ఇంకా ట్రాఫిక్లో అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. సో ఒక చిన్న ఫ్యామిలీకి, ఒక క్యూట్ ఫ్యామిలీకి ఇది చాలా బాగుంటుంది. లైక్ ఎక్కువ పీపుల్ లేకుండా ఒక 3 members 4 members ఉన్న ఫ్యామిలీకి ఇది చాలా బాగుంటుంది. సో లెట్స్ హిట్ ద హైవే హిట్ చేశాక ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఎప్పుడైతే మనం టర్న్ ఇండికేటర్స్ని ఆన్ చేస్తామో ఇక్కడ బ్లైండ్ స్పాట్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో ORVMలో కనిపించింది కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో యూ టర్న్స్ అండ్ టర్నింగ్స్లో చూసుకుంటే స్టీరింగ్ చాలా స్మూత్ ఉంది. సో దాని తర్వాత ఈకో మోడ్లో ఉన్నా కూడా మీకు మంచి టార్క్ ఉందన్నమాట ఈ వెహికల్లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్స్ గుడ్. ఒకసారి నేను సిటీ మోడ్కి పెడతాను. సిటీ మోడ్కి పెట్టినప్పుడు మనకు ఆబ్వియస్లీ రేంజ్ తగ్గిపోతుంది, బట్ కొంచెం అడిషనల్ పుల్ ఇస్తుంది అనమాట మీకు. అండ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ పెడితే ఇంకా ఇది స్పోర్టీగా బిహేవ్ చేస్తుంది. సో చాలా మంచి టార్క్ ఉంటుంది దీంట్లో, పవర్ కూడా బాగుంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సిటీస్కి కానీ చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్కి కానీ ఇది బాగా వర్క్ అవుతుంది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ బేస్డ్గా మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ ప్యాడల్ షిఫ్టర్స్ని మీరు 0 to 3 steps మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంత హై పెడతారో అంత ఎక్కువ రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. సో బ్యాక్వర్డ్ పుల్ ఉంటుంది అనమాట. సో ఎంత తక్కువ పెడితే అంత రీజనరేటివ్ బ్రేకింగ్ తక్కువ ఉంటుంది, అండ్ మీ వెహికల్ స్మూత్గా ఫ్లో వెళ్తూ ఉంటుంది. సో ఓవర్టేక్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. సో కంట్రోల్ చాలా బాగుంది. సో ఆల్రెడీ ఇప్పుడు కార్ లోపల 3 members ఉన్నాము, అయినా కూడా పుల్ చూసుకోవచ్చు మీరు. పుల్ చాలా బాగుంది. ఓవరాల్ మనం చూసుకుంటే దీనిలో కంఫర్ట్ బాగుంది, కంట్రోల్ బాగుంది, అండ్ అలాగే ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో మనం పెట్టే ప్రైస్కి ఇది వర్త్ అనేది చెప్తాను నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెష్ కర్వ్స్ అండ్ స్మూత్ కర్వ్స్ కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఫ్యూచరిస్టిక్గా ఫ్రంట్ సైడ్ అంతా డిజైన్ చేశారు. సో ఈ కలర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రెస్టిన్ వైట్ కలర్ తీసుకొచ్చాను. సో చూడడానికి చాలా బాగుంది. ఆ అల్లాయ్ కట్స్తో చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ అంతా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే థిన్గా 2 DRLs ఇస్తున్నారు. అందులోనే ఇంటిగ్రేటెడ్గా మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఫాగ్ ల్యాంప్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో మీకు కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ అంటారు దీన్ని. సో మీ వెదర్కి అకార్డింగ్గా ఇవి చేంజ్ అవుతాయి. ఆబ్వియస్లీ సెంటర్లో టాటా లోగో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ ఒక కెమెరా కూడా ఉంది, 360 కెమెరా. అలాగే ఫ్రంట్ సైడ్ లిటిల్ బిట్ ఆఫ్ కూలింగ్ కోసం వెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్కిట్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం హైట్కి కనిపిస్తుంది. సో సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ అన్నీ తీసుకుంటే మీరు ఇది చాలా హైట్కి ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డోర్ మీద టాటా.EV అని చెప్పి మనకు ఇక్కడ బ్యాడ్జింగ్ ఉంటుంది. సో అది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది చూడడానికి. అలాగే మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు మనకు ORVMs ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అనమాట. మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్ కాబట్టి ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి మీకు. సో కీతోనే మనం ORVMస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. అలాగే ఒక 360 కెమెరా కూడా ఇస్తున్నారు. సో ఇది చూడడానికి బాగుంది, ఫుల్ బ్లాక్ ఫినిష్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ ఈ పెయింట్ క్వాలిటీ ఇదంతా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ మల్టీ కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో బాటంలో ఒక కలర్ ఉంటుంది గ్రేష్ కలర్, అండ్ అలాగే ప్రెస్టిన్ వైట్, అండ్ టాప్ అంతా మనకు ఫుల్ బ్లాక్ ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ చూసుకున్నా కూడా ఒక బటన్ ఇస్తున్నారు. సో దీని నుంచి మనం లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. సో బట్ రియర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పైకి ఇస్తున్నారు. సో నార్మల్గా ఇవ్వకుండా ఇలా ఇచ్చారనమాట. సో వియర్డ్గా. సో మీరు చూసుకోవచ్చు పంచ్లో ఇలానే ఇస్తున్నారు. కొన్ని టాటా వెహికల్స్లో ఇలాంటి డిజైన్ ఇస్తున్నారు. టాప్ రైలింగ్ అంతా మనం చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ రూఫ్ రైలింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సన్ రూఫ్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ అలాగే షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. సో మన దగ్గర ఉన్నది ఎంపవర్డ్ ప్లస్ S40 వర్షన్ అనమాట. సో దానివల్ల దీనికి టాప్ అంతా బ్లాక్ ఉంటుంది, రూఫ్ రైలింగ్స్ ఇస్తారు. సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు టాప్ వేరియంట్కి ఆప్ట్ చేయాలి. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సెంటర్లో టాటా లోగో ఉంటుంది. అండ్ పంచ్ EV అని చెప్పి మనకు బ్యాడ్జింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ 360 కెమెరా అబ్జర్వ్ చేయొచ్చు, పార్కింగ్ సెన్సర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ రివర్స్ లైట్ ఉంటుంది. అండ్ స్కిట్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం అంతా మీకు టెయిల్ ల్యాంపే ఉంటుంది. అండ్ ఒక బార్ లాగా ఇచ్చేసారు. సో ఇక్కడ కూడా ఒక లైట్ ఉంటుంది మీకు. సో ఇది చూడడానికి బ్యాక్ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. రియర్ సైడ్ ఇక్కడ యాంటీ ఫాగ్ గ్లాస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ వైపర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రైనో లోగో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే దీని స్టర్డీనెస్, దీని క్వాలిటీని అలా మెన్షన్ చేశారు రైనోతో. సో ఒకసారి బూట్ స్పేస్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఒక్క క్లిక్తో మీరు ఓపెన్ చేసేయచ్చు. అండ్ అలా వదిలేస్తే హైడ్రాలిక్స్ కూడా ఉంటాయి, ఆటోమేటిక్గా లిఫ్ట్ అప్ అయిపోతుంది. బూట్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మీకు సరిపోతుంది. లైక్ ఒక 2 సూట్ కేస్ పెట్టుకొని స్మాల్ లగేజ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఫర్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అండ్ మీరు లిఫ్ట్ చేసి చూస్తే ఇక్కడ స్టెఫ్నీ లాంటిది అయితే ఏం కనిపించదు, కాకపోతే ఒక పంచర్ కిట్ కనిపిస్తుంది నాకు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కావాలనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గ్రాబ్ బార్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఇలానే పట్టుకొని ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. సో మోటార్ అండ్ స్పెక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఒకసారి దీని హుడ్ని ఓపెన్ చేసి చూద్దాం, దీని బానెట్ని. సో చాలా టైనీ అండ్ చాలా వెయిట్లెస్ బానెట్ కనిపిస్తుంది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఒక హుక్ ఇస్తున్నారు, దీన్ని తీసుకొని మనం హోల్డ్ చేసేయచ్చు. ఇక్కడ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే i6-in-1 బాక్స్ ఉంటుంది అనమాట. సో ఇంటిగ్రేటెడ్గా ఓవరాల్ ఉంటుంది మీకు. సో దీని మోటార్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఇందులో పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. సో 2 బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి 30 kWh బ్యాటరీ ఒకటి ఉంటుంది, అలాగే 40 kWh బ్యాటరీ ఇంకొకటి ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒకవేళ 30 kWh బ్యాటరీ తీసుకుంటే మీకు 65 kilowatts ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది ఈ వెహికల్. బట్ ఒకవేళ మీరు 40 kWh బ్యాటరీ తీసుకుంటే మీకు 95 kilowatts ఆఫ్ పవర్ ఉంటుంది. బట్ ఏ బ్యాటరీ తీసుకున్నా కూడా మీకు 154 Nm ఆఫ్ టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో టార్క్లో చేంజ్ లేదు, జస్ట్ పవర్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. అలాగే ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో పర్టికులర్లీ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే 30 kWh బ్యాటరీ ఒకవేళ మీరు తీసుకుంటే ఇందులో మీకు సిటీ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి. అదే ఒకవేళ మన దగ్గర ఉన్న 40 kWh బ్యాటరీ తీసుకుంటే మీరు, సో దీంట్లో మీకు ఈకో మోడ్ కూడా యాడ్ అవుతుంది. సో ఈకో మోడ్, సిటీ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈకో మోడ్లో ఏంటంటే మీకు బ్యాటరీ కొంచెం సేవ్ అవుతుంది. సో ఈ ఫీచర్ కూడా కావాలనుకుంటే మీరు టాప్ వేరియంట్ని దట్టు 40 kWh బ్యాటరీని ఆప్ట్ చేయాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 30 kWh బ్యాటరీలో మీకు 365 to 375 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. అది కూడా ఫుల్ ఛార్జ్లో చెప్తున్నాను నేను. మీరు 100% ఛార్జ్ చేసిన తర్వాత మీకు ఈ రేంజ్ వస్తుంది. అదే ఒకవేళ మీరు 40 kWh బ్యాటరీ తీసుకుంటే 468 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు టాటా వాళ్ళు. బట్ ఇంత రాకపోయినా మీకు ఒక 360, 380 అలా రేంజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం పంచ్ EV ఈజ్ అ గుడ్ ఆప్షన్.
పర్టికులర్లీ దీని ఛార్జర్స్ అండ్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే చాలా ఛార్జర్స్ ఉన్నాయి. మనం స్లో ఛార్జర్ గురించి మాట్లాడుకుందాం. 15 amps ప్లగ్ పాయింట్ పెడతారు కదా, ఆ ఛార్జర్ తీసుకుంటే మీరు 10% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి మీకు 30 kWh బ్యాటరీ 11.9 hours తీసుకుంటుంది. అండ్ అలాగే 40 kWh బ్యాటరీ 14.8 hours తీసుకుంటుంది. సో స్లో ఛార్జర్తో ఒకవేళ మీరు ఛార్జ్ చేస్తే మాత్రం మొత్తం నైట్ అంతా పెట్టేయాలి. అలాగే టాటా వాళ్ళు ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే సెపరేట్గా పర్చేస్ చేయాలి మీరు. సో 65 kilowatts ఆఫ్ పవర్ అవుట్పుట్ ఉంటుంది దానికి. సో దాని ఛార్జింగ్ టైం మీరు చూసుకుంటే 20% to 80% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 26 minutes పడుతుంది. సో ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ 100% ఛార్జ్ చేయాలంటే మాత్రం ఆ టైం వేరే ఉంటుంది. బట్ టాటా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 20% to 80% ఛార్జ్ అవ్వాలంటే మీకు జస్ట్ 26 minutesలో ఛార్జ్ అవుతుంది. సో ఈ ఛార్జర్ ప్రైస్ ఇదంతా మీకు సెపరేట్ ఉంటుంది అనమాట. వీళ్ళు వెహికల్లో మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు స్లో ఛార్జరే ప్రొవైడ్ చేస్తారు, లేదా మీరు బయట కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో మన టాటా పంచ్ ఈవీలో మీకు బ్యాచ్ సర్వీస్ ఇస్తున్నారనమాట. సో బ్యాచ్ సర్వీస్ ఏంటంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ అంటారు. సో దీన్ని మీరు ఓన్లీ వెహికల్ తీసుకోవచ్చు విత్ మోటార్. సో బ్యాటరీకి మీరు ఈఎంఐ సెపరేట్ పే చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ లేకుండా మీరు పర్చేస్ చేయాలనుకుంటే 6.49 lakhs ఎక్స్షోరూమ్తో మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే మీకు ఎవ్రీ కిలోమీటర్కి 2.6 rupees పే చేయాలన్నమాట. సో మీరు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే అంత 2.6 into 2.6 చేయాలి. సో అలా మీరు ఈఎంఐ లాగా పే చేసుకోవచ్చు, లేదా మీరు టోటల్ బ్యాటరీనే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాచ్ సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఇంకా పీపుల్లోకి ఇంటరాక్ట్ అవ్వలేదు అండ్ పీపుల్ అంత లైక్ కూడా చేయట్లేదు. మీకు ఈ బ్యాచ్ సర్వీస్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ పర్చేస్ చేసేట్లుంటే ఫుల్ బ్యాటరీ ప్యాక్నే కొనుక్కోండి. ఈ బ్యాచ్ సర్వీస్ అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు, బట్ మీ బడ్జెట్ తక్కువ అనుకుంటే మాత్రం ఇది మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్ 4 wheels మనకు 16-inch alloy wheels ప్రొవైడ్ చేస్తున్నారు. సో alloy కట్స్, డైమండ్ కట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ టైర్స్ది సైజ్ చూసుకుంటే 195/60 ఉంటుంది. సో R16 టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే నేను చెప్తుంది 40 kWh వేరియంట్కి అయితే ఇస్తారనమాట. ఇది టాప్ వేరియంట్ కాబట్టి మీకు 16-inch alloy wheels ఉంటాయి. లేదా మీరు 30 kWh వేరియంట్ తీసుకుంటే మీకు 15-inch alloy wheels ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ వెహికల్లో వీల్ బేస్ మనం చూసుకుంటే 2445 mm ఉంటుంది అనమాట. సో ఎక్కువ లెంత్ ఏమి ఉండదు కానీ మీకు కొంచెం బల్క్గా కనిపిస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే టాటా వెహికల్స్లో మనకు తెలిసిందే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 195 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా ఎక్కువ. సో ఒక చిన్న కార్కి ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఎవరు ఇవ్వరు. సో టాటా వాళ్ళు ఇస్తారనమాట. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు డ్రైవ్ చేయొచ్చు. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్లో మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు లోయర్ విష్ బోన్ మెక్ఫర్సన్ సస్పెన్షన్ ఉంటాయి అండ్ రియర్ సైడ్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట విత్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో సస్పెన్షన్ క్వాలిటీ కొంచెం మంచిగా అనిపించింది నాకు. సో పంచ్ ఈవీలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 90 degrees డోర్ ఓపెన్ అవుతున్నాయి అనమాట. సో వెరీ గుడ్ థింగ్ బై టాటా. ఈ ఆప్షన్ అందరూ ఇవ్వాలి. డోర్ కూడా మనం చూసుకుంటే మల్టీ కలర్ ఉంటుంది అనమాట. గ్రేయిష్ అండ్ వైట్ కాంబినేషన్లో, టెక్స్చర్డ్ వైట్ అనమాట ఇది. సో కాంబినేషన్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ మనకు లాక్ కూడా ఉంటుంది. ఈ హ్యాండిల్స్ ఇదంతా చాలా క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు, గుడ్ లుకింగ్ ఉంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ORVMస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక నాబ్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ పవర్ విండోస్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, పవర్ విండో బటన్స్. అండ్ అలాగే మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే 1 touch అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్స్ పడతాయి ఇక్కడ. అండ్ అలాగే అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇస్తున్నారు అనమాట. సీట్ చూసుకుంటే ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ ఇస్తున్నారు, ఆటోమేటిక్ లాంటివి ఏం లేవు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ది ఇక్కడ స్విచ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. 3 స్టెప్స్లో మీకు ఎంత ఎయిర్ ఫ్లో కావాలంటే అంత ఎయిర్ ఫ్లో పెట్టుకోవచ్చు. అలాగే హెడ్ రూమ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డీసెంట్గా ఉంది. మరి మీరు ఎక్కువ హైట్ ఉండి ఎక్కువ బల్క్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ ద ఆప్షన్ టు గో డౌన్. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నీ రూమ్ కూడా చూసుకుంటే డీసెంట్ ఉంది, మరి అంత ఇబ్బంది ఏం లేదు. ఈ వెహికల్లో మీకు వెదర్ సెన్సింగ్ టెక్నాలజీ ఉంటుంది, మీకు రెయిన్ సెన్సింగ్ టెక్నాలజీ ఉంటుంది. దానివల్ల ఈ వైపర్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఒకవేళ రెయిన్ పడితే ఇవి ఆటోమేటిక్గా మీకు వర్క్ అవుతాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ సీట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. సో మీరు 3 స్టెప్స్లో ఎంత కావాలనుకుంటే అంత ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్స్కి ఇది మనకు చాలా అవసరం. సో అలాగే ఈ సీట్ క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే సాఫ్ట్ కుషనింగ్స్ ఉంటాయి అండ్ థై సపోర్ట్ ఉంటుంది. అలాగే సైడ్స్కి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఫ్రంట్ డాష్ బోర్డ్, ఈ స్టీరింగ్ ఇదంతా మనం చూసుకుంటే లైట్ కలర్స్ యూజ్ చేశారు, గ్రేష్ కలర్స్ అండ్ వైట్ కలర్స్ యూజ్ చేశారు. చాలా సింపుల్గా కనిపిస్తుంది ఇది. ఫ్రంట్ సైడ్ కంఫర్ట్ అంతా చూసేసాం. ఒకసారి రియర్ సైడ్ ఎలా ఉంటుంది మన ఫ్యామిలీ కోసం అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ కూడా 90 degrees డోర్ టర్న్ అవుతుంది. అండ్ అలాగే మీరు చూసుకుంటే డీసెంట్గా ఉంది, మరీ అంత ఇబ్బంది అయితే ఏం లేదు. వేరే కార్స్కి అండ్ టాటా కార్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు వేరే కార్స్లో సీట్ ఇక్కడికే ఉంటుంది, బట్ టాటా వాళ్ళు థై సపోర్ట్ కూడా ఇస్తారనమాట. దానివల్ల కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది కానీ ఇది కంఫర్టబుల్ ఉంటుంది.
అలాగే హెడ్ రూమ్ కూడా చూసుకుంటే డీసెంట్ ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఇచ్చారనమాట. సో నా హైట్ 5'11", నాకైతే సరిపోయింది. అలాగే నెక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బోత్ సైడ్స్ 2 passengers అడ్జస్టబుల్ నెక్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కప్ హోల్డర్స్ లాంటివి ఏం లేవు కానీ ఒక ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ 4 people ఉన్నారనుకుంటే మాత్రం కంఫర్టబుల్గా కూర్చొని మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది మీకు టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది ఈ రియర్ ఆర్మ్ రెస్ట్. అండ్ నీ రూమ్ కూడా మనం చూసుకుంటే డీసెంట్ ఉంది. రియర్ సైడ్ పంచ్ ఈవీలో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏసీ వెంట్స్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీకు ఒక ఫోన్ హోల్డర్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఒక 15 watts సి టైప్ ఛార్జింగ్ స్లాట్ ఇస్తున్నారు. సో మీకు ఏసీ వెంట్స్ అయితే ఉండవు కానీ ఫ్రంట్ సైడ్ ఏసీనే దీనికి ఎనఫ్ అనమాట. ఎందుకంటే చాలా టైనీ వెహికల్ కాబట్టి మీకు అదే సరిపోతుంది. స్టీరింగ్ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మనకు సియరా లాంటి స్టీరింగ్ ఇస్తున్నారు అనమాట దీంట్లో. సో ఇక్కడ టాటా లోగో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది డిజిటల్గా మీకు ఇది స్క్రీన్ అనమాట. దీని లోపల ఇది డిస్ప్లే అవుతుంది. అండ్ చాలా బంచ్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ లెదర్ ఫినిష్ అంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ కలర్స్లో చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే సో హార్న్ కూడా లౌడ్గా ఉంది. మనకు ఆబ్వియస్లీ ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి లోపల అంత ఎక్కువగా వినిపించదు. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఒకటి ఇచ్చారు. స్మూత్ అనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇది. సో పవర్ స్టీరింగ్ ఇస్తారు. చాలా స్మూత్ అనిపిస్తుంది. సో ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా మనం చూస్తుంది ఏంటంటే ఇక్కడ వాయిస్ కంట్రోల్ ఉంటుంది. కాల్ పికప్, కాల్ డిక్లైన్ అండ్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ మ్యూజిక్ ప్లేయర్ కానీ ఎఫ్ఎం కానీ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. లైక్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ ఇండికేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో రైట్ సైడ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ స్క్రోల్ అప్ బటన్స్తో మనం క్లస్టర్లో ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు సెట్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో నేను క్రూజ్ చేయాలనుకునేది. అండ్ అలాగే ఇక్కడ వ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు దీన్ని ప్రెస్ చేసే కొద్దీ మీకు అక్కడ క్లస్టర్లు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. వ్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో స్టీరింగ్కి రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏం బటన్స్ ఏం లేవు. బట్ ఇక్కడ ఒక స్టోరేజ్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ నేను కీస్ కూడా పెట్టాను. సో అంత స్టోరేజ్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో వీవ్స్ ఉంటాయి అనమాట. ఒక వ్యూ ఉంటుంది. అండ్ అలాగే ఈ వ్యూని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఎంత అప్లై అవుతుంది, మీరు ఎంత డ్రైవ్ చేస్తున్నారు, అండ్ రేంజ్ ఎంత వస్తుంది, అండ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, అండ్ మ్యూజిక్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే ఇదే కాక్పిట్లో మీకు నావిగేషన్ కూడా వస్తుంది. మీరు సెపరేట్గా పక్కకు చూడాల్సిన అవసరం ఉండదు. ఇదే క్లస్టర్లో మీరు చూసుకోవచ్చు. సో మొత్తం గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ వస్తుంది అనమాట. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. ఈకోనా, స్పోర్ట్ అనేది. సో మనం మోడ్స్ చేంజ్ చేసే కొద్దీ మీకు అక్కడ రేంజ్ కూడా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు పార్కింగ్ ఇండికేషన్ ఉంటుంది, టైం చూపిస్తుంది, అండ్ సీట్ బెల్ట్స్ ఇండికేషన్ ఉంటుంది, అండ్ ఆక్యుపెన్సీ అలర్ట్ ఉంటుంది, టెంపరేచర్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, అండ్ అలాగే మీకు బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సైడ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే 32% ఉంది. సో మనం ఫీచర్స్ ఏవైతే కంట్రోల్ చేస్తుంటామో అవన్నీ మనకు క్లస్టర్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది. దాన్ని మీరు టర్న్ ఆన్ చేయాలనుకుంటే ఓకే ప్రెస్ చేయాలి, అప్పుడు ఆన్ అవుతుంది మీకు. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు క్రూజ్ కంట్రోల్ డీటెయిల్స్ కూడా మీరు ఈ క్లస్టర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో డీసెంట్గా ఉంది. సో ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకు 12 inch ఉంటుంది అనమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది హోమ్ పేజ్. దీంట్లో విడ్జెట్స్ కావాలనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ బార్ ఉంటుంది. ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ లాగా డిజైన్ చేశారనమాట. సో మీరు ఇది అవసరం లేకుంటే స్క్రీన్ సేవర్ కూడా పెట్టుకోవచ్చు. క్లాక్ చూపిస్తుంది మీకు. అండ్ టైం ఉంటుంది. అండ్ ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్ అంతా మీరు కంట్రోల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంత ఎయిర్ ఫ్లో కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనిలో క్లైమాటిక్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ఢిల్లీ ఆ సైడ్ ఉంటే మాత్రం మీకు ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో మీ క్లైమేట్కి అకార్డింగ్గా, మీ పొల్యూషన్కి అకార్డింగ్గా మీకు ప్యూరిఫికేషన్ చేసి ఇది లోపలికి పంపిస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్
అండ్ ఏసీ కంట్రోల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ క్లైమాటిక్ కంట్రోల్ ఉంటుంది, సో దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. టోటల్ ఏసీని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు మీరు. అలాగే వాల్యూమ్ ఇండికేషన్ ఉంటుంది, వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మీరు. అండ్ నోటిఫికేషన్స్ ఉంటుంది, నోటిఫికేషన్స్ కూడా మనం ప్రెస్ చేస్తే సో నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. అండ్ హోమ్ పేజ్, సెర్చ్ ఆప్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ బ్యాక్ బటన్ ఉంటుంది. యాప్స్ లోపలికి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ప్లే ఉంటుంది, అలెక్సా ఉంటుంది దీంట్లో, అండ్ ఆర్కేడ్ ఉంటుంది, అండ్ దీంట్లో సిరి కూడా ఉంటుంది అనమాట. సో చాలా అసిస్టెంట్స్ని ఇచ్చేసారు, ఏ అసిస్టెంట్స్ని. మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే మీరు దాన్ని వాడుకోవచ్చు. అండ్ అలెక్సా ఉంటుంది, అలెక్సాని మీరు సింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్కేడ్ ఉంటుంది అనమాట. ఆర్కేడ్ అంటే ఏంటంటే దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఆర్కేడ్లో మీకు మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, అలాగే గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. సో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆడుకోవచ్చు. ఈవీ అని ఒక యాప్ ఉంది. ఈవీలో మనం ఇక్కడ టిప్స్ అండ్ ఇన్ఫో చూసుకోవచ్చు. సో ఛార్జింగ్ ఎంతకు పెట్టాలి అండ్ ఎంత పర్సెంట్కి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ మీకు ఇక్కడ ఇన్ఫో చూపిస్తుంది. రేంజ్ అండ్ డ్రైవింగ్, సర్వీస్ ఇన్ఫో, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇమేజ్ వ్యూవర్ ఉంటుంది, మీడియా ఉంటుంది, ఫోన్ కంట్రోల్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇమేజెస్, వీడియోస్ అన్నీ ప్లే చేసుకోవచ్చు దీంట్లో. అలాగే క్విక్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, రేడియో ఉంటుంది, సెట్టింగ్స్, షేర్ మై లొకేషన్ ఆప్షన్ కూడా ఉంది, అండ్ సైలెంట్ మోడ్ ఉంది, సౌండ్ డెమో కూడా ఉంది, సరౌండ్ వ్యూ కూడా ఉంది, టాటా అసిస్ట్, వాయిస్ అసిస్ట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరౌండ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. మీరు చూసుకోవచ్చు 360 కెమెరాస్ ఉంటాయి మనకు, 3DV 2DV ఇవన్నీ ఉంటాయి అనమాట. 3DVలో పెడితే మీకు ఓవరాల్గా ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ డ్రోన్ షాట్ లాగా చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా బాగుంది. సో డీసెంట్గా ఉంది. మరి మనం పే చేసే ప్రైస్కి ఈ కెమెరా క్వాలిటీ ఈజ్ ఎనఫ్ నన్ను అడిగితే. సో మీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ పెట్టుకోవచ్చు మీరు. సో చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. 2Dలో చూసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అండ్ రివర్స్ గేర్ అప్ చేస్తే రివర్స్ సైడ్ కూడా మీకు చూపిస్తుంది. మీకు బ్లైండ్ స్పాట్ కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట. సో బ్లైండ్ స్పాట్స్ కూడా చూపిస్తుంది. సో రియర్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మీకు చూపిస్తుంది అనమాట. ఎక్కడైనా మీరు టర్నింగ్స్ తీసుకునేటప్పుడు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే దీంట్లో టాటా అసిస్ట్, వాయిస్ అసిస్ట్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఒక్క వాయిస్ నోట్తో మీరు సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేయొచ్చు, అంత బాగుంటుంది. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మీరు ఇక్కడ అవే ఆప్షన్స్ అన్నిటిని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆడియో, కనెక్టివిటీలో బ్లూటూత్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ డ్రైవర్ అసిస్ట్ ఉంటుంది. డ్రైవర్ అసిస్ట్లో పార్కింగ్ టోన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు, దాన్ని డీలే టైమర్ చూసుకోవచ్చు, అండ్ బ్లైండ్ స్పాట్ మిర్రర్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఫీచర్, దీన్ని ఆఫ్ చేయకూడదు యాక్చువల్గా. సో డూడుల్ ఉంటుంది, ఫోన్ సెట్టింగ్స్, సైలెంట్ మోడ్, సాఫ్ట్వేర్ అప్డేట్, సిస్టమ్ సెట్టింగ్స్, వెహికల్ డీటెయిల్స్, వాయిస్ అసిస్ట్, ఇవన్నీ ఉంటాయి. సిస్టమ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు క్లాక్ సెట్టింగ్స్, ఫ్యాక్టరీ రీసెట్, ఫోర్స్ రీస్టార్ట్, అబౌట్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ వెహికల్ ఇన్ఫో కూడా చూపిస్తుంది. సో లైట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఇంటికి వెళ్ళిపోయినాక కూడా మీకు ఎంతసేపు లైట్స్ ఆన్లో ఉండాలి అనే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. డిఆర్ఎస్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే డోర్స్ అండ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఆటో అన్ఫోల్డ్ ఉంటుంది కదా ఓఆర్విఎంది, దాన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ప్రిటీ మచ్ థింగ్స్ ఇన్ దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ నోటిఫికేషన్ బార్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ కూడా క్విక్ సెట్టింగ్స్ని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైట్ ఇస్తున్నారు, రీడింగ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఉంటాయి, SOS ఉంటుంది. అండ్ ఒక క్లిక్తో మీరు సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ సన్ షేడ్స్ కూడా మనం చూసుకుంటే ఇవి కూడా బాగున్నాయి, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, మీరు సైడ్కి పెట్టుకోవచ్చు. అలాగే ప్యాసింజర్ సైడ్ కూడా మీకు అడ్జస్టబుల్ ఇస్తున్నారు. అండ్ వ్యానిటీ మిర్రర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆటో డిమ్మింగ్ IRVM కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ IRVM ఇది. సో మీకు రిఫ్లెక్షన్స్ రాకుండా ఇది మేనేజ్ చేస్తుంది. అండ్ ఒక సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్లైన్ అన్ని మీరు పుష్ చేసేసి ఇక్కడ వన్ క్లిక్తో ఓపెన్ చేసుకోవచ్చు. సో చిన్న సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు, డీసెంట్గా ఉంది ఇది కూడా. సో డాష్ బోర్డ్లో ఇన్ఫోటైన్మెంట్, ఏసీ వెన్స్, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ కంట్రోల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లోనే మీకు ఏసీ కంట్రోల్స్ ఉంటాయి అండ్ అలాగే ఇంకా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ అంతా టచ్ స్క్రీన్ లాగా ఇచ్చేసారనమాట. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది కదా, దాన్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ హిల్ డీసెంట్ ఇండికేషన్ కూడా ఉంది, దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మీ వెహికల్స్ డౌన్వర్డ్స్ ఉందనుకుంటే మాత్రం అక్కడ హోల్డ్ చేస్తుంది. సో ఇది చాలా మంచి ఫీచర్. అండ్ హజార్డ్ ఉంటుంది, మొత్తం టచ్ స్క్రీన్ లాగా ఇచ్చేసారు ఇది. ఆల్దో ఇది ఫిజికల్ బటన్స్ ఇస్తేనే మేలు, ఎందుకంటే డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ వన్ క్లిక్తో లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు వెహికల్ని. అండ్ 360 ఉంటుంది. ఈ 360 బటన్ని మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫోటైన్మెంట్లో కెమెరాస్ ఆన్ అయిపోతాయి. అండ్ ఏసీ కంట్రోల్స్ ఉంటాయి, మనం ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని నుంచి. అండ్ ఇన్ఫోటైన్మెంట్లో కూడా మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు మాత్రమే ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం టచ్ స్క్రీనే ఉంది. అండ్ ఎయిర్ ఫ్లో పొజిషన్ అండ్ ఆటోమేటిక్ అండ్ మోడ్స్ ఉంటాయి కదా ఏసీలో, అవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక USB-A అండ్ C రెండు ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు అనమాట. C టైప్ మనకు 65 వాట్స్ ఇస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 వోల్ట్
సాకెట్ కూడా ఇస్తున్నారు, సో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఏమైనా కావాలనుకుంటే. అండ్ ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా ఉందన్నమాట, ఇక్కడ మీరు కావాలంటే కీస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ మోడ్స్ నాబ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ 4 మోడ్స్ ఉంటాయి అనమాట. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. డ్రైవ్ మోడ్ తర్వాత కూడా మనం ఇక్కడ ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. దీంట్లోనే సిటీ మోడ్ కూడా ఉంటుంది. ఈ ఈకో బటన్ని మనం రెండు విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఈకో అండ్ అలాగే సిటీ మోడ్ కూడా దీంట్లోనే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు మారుతుంది అనమాట. బట్ స్పోర్ట్స్ మోడ్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ప్రెస్ చేయాలి. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్ ఉంటుంది మీకు. సో దీన్ని అప్లై చేశాక మీకు హోల్డ్ అయిపోతుంది. అండ్ ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు హిల్ అప్వర్డ్స్ ఉన్నా డౌన్వర్డ్స్ ఉన్నా ఎక్కడైనా కూడా మీరు ఆటో హోల్డ్ని ఎనేబుల్ చేసిన తర్వాత మీ వెహికల్ డౌన్వర్డ్స్ వెళ్ళకుండా లైక్ బ్యాక్వర్డ్స్ వెళ్ళకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం స్లాట్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారనమాట. అండ్ అలాగే ఒక ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కొంచెం స్టోరేజ్ కూడా ఉంది. అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఇచ్చారనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో గ్లవ్ బాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీసెంట్ స్టోరేజ్ ఇస్తున్నారు. సో వేరే కార్స్ ఇవ్వని స్టోరేజ్ ఇస్తారు టాటా వాళ్ళు. అండ్ కూల్ బాక్స్ కూడా అనమాట ఇది. సో మీకు కూలింగ్ ఉంటుంది లోపల. అండ్ ఒక ఫైల్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ల్యాప్టాప్ కూడా పెట్టచ్చు అని చెప్తారు, కానీ మనం ల్యాప్టాప్ పెడితే అంత సేఫ్ కాదు. మీ ఫైల్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ లాంటివి అలాంటివి పెట్టుకోవచ్చు మీరు. Okay guys, so this was our full review of Tata Punch.ev 2026 version. సో ఇదైతే నాకు నచ్చింది, ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకు చాలా బాగుంటుంది అనమాట ఇది. అండ్ మనం దీని మోటార్ అండ్ దీని బ్యాటరీ చూసుకున్న కూడా లైఫ్ టైం బ్యాటరీకి వారంటీ ఉంటుంది 40 kWh బ్యాటరీకి. ఒకవేళ మీరు 30 kWh బ్యాటరీ తీసుకుంటే మాత్రం దాని వేరియంట్లో మీకు 8 years వారంటీ ఇస్తారనమాట. సో 8 years ఆర్ 1,60,000 kilometers ఏదైతే తొందరగా వస్తుందో దాన్ని బేస్గా మీకు వారంటీ ఇస్తారు. ఆ వారంటీ డీటెయిల్స్ అని నేను డిస్ప్లే చేస్తాను. అండ్ కలర్స్ చూసుకుంటే దీనిలో చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది ప్రిస్టీన్ వైట్ కలర్, ఇంకా దీనిలో గ్రేష్ కలర్ ఉంది, ఇంకా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. పవర్ అండ్ టార్క్ అండ్ డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే నాకైతే డీసెంట్ అనిపించింది, ఎందుకంటే దీన్ని మనం మోస్ట్లీ ట్రాఫిక్లోనే డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇది ట్రాఫిక్ అయితే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే రేంజ్ బాగుంటుంది అండ్ ఛార్జింగ్ టైం ఒక్కటి మీకు కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఫాస్ట్ ఛార్జర్ తీసుకుంటే మాత్రం మీకు చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు స్మూత్ అనిపించింది, ఎక్కువ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయొచ్చు. ఎల్డర్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది అనమాట డ్రైవ్ చేయడానికి. అండ్ సేఫ్ ఉంటుంది ఆబ్వియస్లీ, టాటా వెహికల్స్ కాబట్టి మీకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ అలాగే మీకు బ్యాటరీ వైజ్ కూడా మీకు ప్యాక్ ఉంటుంది అనమాట. 6-in-1 బాక్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కానీ బయటికి ఏముండవు, మొత్తం అన్ని ప్యాక్గానే ఇంటిగ్రేట్గా చేశారు ఈ డిజైన్ అంతా. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ కూడా బాగుందన్నమాట. బ్రేకింగ్ మనకు ఫ్రంట్ సైడ్ డిస్క్ ఉంటుంది అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా నచ్చింది నాకు. అండ్ లైటింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే గుడ్ లుకింగ్ DRLs ఉన్నాయి. అండ్ అలాగే కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారనమాట. సో మీ వెదర్కి అకార్డింగ్గా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ రెయిన్ సెన్సర్స్ ఇచ్చారు, చాలా బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూసే ఉంటారు. ఇంటీరియర్ డిజైన్ అండ్ కంఫర్ట్ చూసుకున్నా కూడా డిజైన్ చాలా బాగుంది. అండ్ అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి కంఫర్ట్ ఉంటుంది. థై సపోర్ట్ ఇస్తున్నారు. సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇస్తున్నారు. అందులో మీకు నావిగేషన్ కూడా ఉంటుంది. సో ఈ వెహికల్లో మీకు 4 వేరియంట్స్ ఉంటాయన్నమాట. స్మార్ట్ వేరియంట్ ఉంటుంది, అడ్వెంచర్ వేరియంట్ ఉంటుంది, ఎంపవర్డ్ వేరియంట్ ఉంటుంది, ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తుంది ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ అనమాట, 40 kWhది. ఈచ్ వేరియంట్లో మీకు 30 kWh బ్యాటరీ అండ్ అలాగే 40 kWh బ్యాటరీ ఉంటుంది. సో ఆ వేరియంట్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఈ టాప్ వేరియంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, లైక్ వేరే వేరియంట్లో లేనివి ఏవి ఉన్నాయి అది చూసుకుంటే మనం. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండ్ అలాగే కార్నరింగ్ ఫంక్షన్ ఇస్తారనమాట. అండ్ ఆటో డిమ్మింగ్ IRVMs ఉంటాయి, అలాగే వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట ఫ్రంట్ సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే రియర్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది అండ్ టాప్ రైలింగ్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వాయిస్ అసిస్ట్ సన్ రూఫ్ ఉంటుంది అనమాట. వాయిస్ అసిస్ట్తోనే మీరు ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. అలాగే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది అండ్ అలాగే లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట దీని లోపల, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయన్నమాట టాప్ వేరియంట్లో. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు తీసుకునేట్లుంటే టాప్ వేరియంట్ని పర్చేస్ చేయండి. ఫైనలీ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని బేస్ వేరియంట్ మీకు 9.69 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను. సో దీని టాప్ వేరియంట్ మన దగ్గర ఉన్న వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మీకు 12.59 lakhs ఎక్స్ షోరూమ్ ఉంటుంది అనమాట. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ని మీరు బ్యాస్ సర్వీస్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాస్ సర్వీస్లో మీరు తీసుకోవాలనుకుంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్లో మీకు ఓన్లీ 6.49 lakhs పడుతుంది ఈ వెహికల్. కాకపోతే బ్యాటరీ రాదు, బ్యాటరీకి మీరు EMI కట్టుకోవాలి.
లైక్ ఎవ్రీ కిలోమీటర్కి మీరు 2.6 రూపీస్ పే చేయాలన్నమాట. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా షోరూమ్ ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వాళ్ళని అడిగి బ్యాచ్ సర్వీస్ గురించి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాచ్ సర్వీస్ తీసుకోవడం కన్నా మీరు టోటల్ బ్యాటరీనే పర్చేస్ చేయడమే బెటర్ అంటాను నేనైతే. సో దాని ఈఎంఐ పే చేసుకుంటూ ఉండడం కన్నా మీరు టోటల్ బ్యాటరీనే పర్చేస్ చేసుకోవచ్చు. దట్ విల్ బి అ గుడ్ ఆప్షన్. ఓవరాల్ నాకైతే ఈవీ నచ్చింది. కంఫర్టబుల్గా మీరు ట్రాఫిక్లో కానీ లేదా చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కూడా చేయాలి అనుకున్నామా కూడా ఇది బాగుంటుంది అనమాట. సో ఒక చిన్న ఫ్యామిలీగా ఉంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. సో మీకు ఈ ఈవీ వెహికల్ ఎలా అనిపించింది, అండ్ ఈ డిజైన్ అండ్ ఈ కలర్ ఇవన్నీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రిత్విక టాటా మోటార్స్ని అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.